శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద అత్యంత ఆసక్తిని రేపే నియోజకవర్గం శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్. ఎందుకంటే అక్కడి నుంచి బరిలోకి దిగింది వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. ఏపీ ఎన్నికల వారిలో విజయం తమదే అని వైసీపీ అధిష్టానం ధీమాగా ఉంది. అది మామూలు ధీమా కాదు, 120 ఎమ్మెల్యే స్థానాలను గెలవడం కన్ఫామ్ అని సీనియర్ నేతలే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు విజయం సాధిస్తే ఆయనకు మంత్రి పదవి ఖాయమని శ్రీకాకుళం వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. నిజానికి మంత్రి పదవి అన్నది ధర్మాన ప్రసాదరావుకు కొత్తేమీ కాదు. కానీ గత ఎన్నికల్లో నియోజకవర్గ చరిత్రలో భారీ ఓట్ల తేడాతో ఓడిన నేతగా రికార్డును ధర్మాన మూటగట్టుకున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ధర్మాన ప్రసాదరావు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే శ్రీకాకుళంలో ఈసారి కూడా టఫ్ ఫైట్ నడిచిందని రాజకీయ వర్గాలు తేల్చి చెప్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.